ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన సినిమాల్లో నాకు బాగా నచ్చిన సినిమా కుబేరా. అపర కోటీశ్వరుడికి నిద్ర పట్టదు. మధ్యతరగతి కుటుంబీడికి కూడా నిద్ర పట్టదు. ప్రశాంతంగా హాయిగా ఏ గొడవ మనకు లేదు, బయటవాడితో మనకు సంబంధం లేదు అని ప్రశాంతంగా పడుకునేది పేదవాడు మాత్రమే. ఇంకా ధనుష్ అయితే ఇంకా పెర్ఫార్మెన్స్ ఎరగదీసాడనమాట, మామూలుగా ఎరగదీయలేదు. ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన సినిమాల్లో నాకు బాగా నచ్చిన సినిమా కుబేరా. ఈ శేఖర్ కమల అద్భుతమైన కంటెంట్, అంటే సినిమా ల్యాగ్ ఉంటుంది కానీ ఆ దర్శకుడు నేటివిటీ, అంటే ప్రజెంట్ ఏం జరుగుతుంది నేటివిటీ అనేది బ్రహ్మాండంగా చూపిస్తాడు. అందులో చాలా సినిమాలు వచ్చాయనివి, ఆ సినిమాలు అన్నీ అంతే స్టూడెంట్స్గా ఉండగా కూడా రియల్ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది చూపిస్తుంటాడు ఆయన. ఆయన చేసిన సినిమాలో ఈ కుబేరా పాత సినిమాల కన్నా డిఫరెంట్గా ఉంది. ఇందులో నాకు నచ్చిన కంటెంట్, అపర కోటీశ్వరుడికి నిద్ర పట్టదు. ఎందుకంటే ఆ ఆస్తి అంతా ఏమైపోతుందో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఆనందంగా గడపడానికి అవ్వదు. అలాగే మధ్యతరగతి కుటుంబీడికి కూడా నిద్ర పట్టదు. ఎందుకంటే వారికి సరిపోదు, డబ్బు సంపాదన సరిపోదు, ఎక్కువగా ఖర్చు చేయాలనుకుంటాడు, ఎక్కువగా మనకి అన్ని అవసరాలు ఉంటాయి. కానీ ఈ కాస్త డబ్బుతోటే ఎలాగా ఫ్యామిలీని గటాన్ చేయడం, అలాగా ఉదయం ఉద్యోగానికి వెళ్తాడు, సాయంత్రం వచ్చేసరికి అలసిపోవటం. దీంతో అసలు ఏమిటి మన పరిస్థితి అనే దాని గురించి ఆలోచిస్తూ ఒక సగటు మనిషి, మధ్యతరగతి కుటుంబీకుడు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నిద్రపడదు. ప్రశాంతంగా హాయిగా ఏ గొడవ మనకు లేదు, బయటవాడితో మనకు సంబంధం లేదు అని ప్రశాంతంగా పడుకునేది పేదవాడు మాత్రమే. కూలి పని చేసుకుంటాడు, హాయిగా ఇంటికి వస్తాడు, ఆ వచ్చిన అమౌంట్తో కొంత ఇంటికి తీసుకొచ్చి ఆ వంట దినుసులు అవన్నీ ఇస్తాడు, స్నానం చేస్తాడు, ఆరు బయట చక్కగా స్నానం చేసి వేడి నీళ్ళతో భార్య ఇచ్చిన వేడి నీళ్ళతో స్నానం చేస్తాడు, ప్రశాంతంగా ఆమె వండిన భోజనం తిని హాయిగా పడుకుంటాడు నొలక మంచం మీద. కాన్సెప్ట్ అయితే ఇది. అంటే స్టోరీలో 3 గంటల స్టోరీ మరి ప్రజలకి జనాలకి చూపించాలి కాబట్టి 3 గంటల స్టోరీలో ఆ విలన్ అవని మాఫియా అవని ఇవన్నీ చూపిస్తూ ఉంటారు. ఈ కాన్సెప్ట్ అయితే 100% కరెక్ట్ కదా నేను చెప్పింది. చూడండి, మీకే అర్థమవుతుంది సినిమాలో నేను చెప్పిన కాన్సెప్ట్ అవునా కాదా అనేది సినిమా చూస్తే మీకు అంతా అర్థమవుతుంది. ఇంకా ధనుష్ అయితే ఇంకా పెర్ఫార్మెన్స్ ఎరగదీసాడనమాట, మామూలుగా ఎరగదీయలేదు. అసలు అంత స్టార్డమ్ ఉన్న హీరోలు ఎవ్వరూ కూడా అలాంటి సినిమాల్లో అలాంటి పాత్ర పోషించరు. ఇది మట్టుకు నేను గ్యారంటీగా, మన తెలుగు వాళ్ళు అసలు నటించలేరు, ఇది పక్కా. ఇది ఈ మలయాళంలో అయితే ఇలాంటి సినిమాలు చాలా వస్తాయి. ప్రతి హీరో కూడా ఎంత పెద్ద స్టార్డమ్ అయినా ఇలాంటివి గ్లామర్ లెస్ పాత్రలు అయితే ఖచ్చితంగా పోషిస్తూ ఉంటారు. ఇక నాగార్జున గారు అయితే ఒకప్పుడు నాగార్జున వేరు, ఈ సినిమాలో నాగార్జున గారు వేరు. అసలు ఆయన యాక్షనే సూపరు. ఒక అద్భుతమైన నటనతోటి ప్రతి ఒక్కళ్ళు కూడా, హీరోయిన్ కూడా అందరూ కూడా అద్భుతమైన నటనతోటి ఈ సినిమాని తీశారు. హ్యాట్స్ ఆఫ్ శేఖర్ కమల్ గారు, మీరైతే చాలా అద్భుతమైన సినిమా తీశారని చెప్పి నేను భావిస్తున్నాను. అందరూ కూడా చూడండి ఈ సినిమా, మీకే అర్థమవుతుంది. చూడని వాళ్ళు కూడా ఒక్కసారి వెళ్ళండి. ఎందుకంటే చెత్త సినిమాలు చాలా వస్తాయి, అడావుడు చేసే సినిమాలు. ఇలాంటి సినిమాలు చూడాలి, మన రియల్ లైఫ్ తగ్గట్టుగా దగ్గరగా ఉండే సినిమాలు చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు నేను చెప్పిన వీడియో నచ్చితే కనుక మా జీటీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి.